వెల్కమ్ టు ఏఎస్సీ న్యూస్. సాగరమాల రోడ్డుపై రైతుల అభిప్రాయ సేకరణ. కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సాగరమాల రోడ్ నిర్మాణంపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నీరుపోయే మార్గాలలో సిమెంట్ తూములకు బదులు కల్వర్ట్లు నిర్మించాలని రైతులు కోరారు. ప్రతి 5 కిలోమీటర్లకు కాకుండా 2 కిలోమీటర్లకే సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని గోదావరి డెల్టా బోర్డు చైర్మన్ తోట సునీల్ కుమార్ రావు తెలిపారు. ఆకాశంలో జరుగుతుందని భూమి కింద జరుగుతుందని వాళ్ళు భూమి మధ్యలో జరుగుతుంది కొందరు అలా చెప్తున్నారు. అసలు ఏంటన్నది హైవే సొసైటీ ఒకసారి చెప్పండి సార్. అప్పుడు మా అభిప్రాయం సార్ కొద్దిగా మీరు హైవేస్ తరఫున బ్రీఫింగ్ ఇస్తే ఇంటర్చేంజ్ అని చెప్పి 12 కిలోమీటర్ ఒకటి ఇచ్చారు. 12+7 ఫిషింగ్ హార్బర్ వద్ద అక్కడి నుంచి ఎక్కచ్చు. ఫిషింగ్ హార్బర్ నుంచి ఎక్కచ్చు అంటే ఈ లోపల లేదు. విలేకరు ఇక్కడ మనకి రోడ్డు లేదు, ఎక్కడానికి లేదు మనకి. అన్నవరం వెళ్ళవలసిందే. అన్నవరం ఇటు లైట్ హౌస్ అండి. సర్వీస్ రోడ్ అనేది క్రియేట్ చేసుకోగలిగితే అప్రూవల్ ఇస్తే యాక్చువల్గా సార్ ప్రెజెంట్ టీపీఆర్ ఫస్ట్ జరిగినప్పుడు 60 మీటర్స్ టీపీఆర్ ప్రపోజ్. తర్వాత గవర్నమెంట్ ఎకానమీ కింద డెవలప్ కట్టేట్టు 45 మీటర్స్. సో విత్ ఇన్ ద 45 మీటర్స్లోనే వీ హ్యాడ్ ఎక్స్క్యూట్ ద రోడ్ ప్రెజెంట్ సిచ్యువేషన్. సో వేరే ఎక్కడ కెనాల్ క్రాసింగ్ ఉంటాయో, ఎస్యూపీ ఉంటాయో, రోడ్ ఎక్కడ ఉంటాయో ఎగ్జిస్టింగ్ టీపీఆర్ పెట్టారో గో హెడ్ టు వర్క్ విషయం అది. ఎనీథింగ్ న్యూ చేంజెస్ రావాలంటే షుడ్ బి రిపెటెడ్ టు ఎంహెచ్. లేకపోతే గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే వీ కెన్ డూ. యాక్చువల్గా ఎన్హెచ్ని రమ్మన్నాము. అంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా మీరు ఏంటంటే ప్రాజెక్ట్ గురించి వచ్చారు, మీకు కంటే కూడా వాళ్ళకి ఎక్కువ చెప్తుంది కదా ఇనీషియల్గా. ప్రతి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటున్నారు. అది మా ల్యాండ్ మొత్తం లేదో నాకు కావాలి. మేము ఆ రోడ్డు మీద దొరలాగా పరిగెట్టలేదో కాదు. మా వ్యవసాయాన్ని పంచాలి, మేము బతుకుతా ఉన్నాము. ఎంతమంది వాళ్ళు రోడ్ సౌకర్యం లేదనుకోండి, అక్కడ మళ్ళీ కొత్త రోడ్ మళ్ళీ ప్రపోజ్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు క్లియర్గా పడతామని చెప్తున్నారు. చూపించండి, మనం ఫీల్డ్ మీద కూడా చూపిస్తే పదండి దాన్ని చూద్దాం. మీకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. దయచేసి మీడియా వారు పెట్టడం సహకరించారు. ఎందుకంటే సాగరమాల అనేది మన అభివృద్ధికి సంబంధించింది. మన మండలం డెవలప్ అవుతుంది కాబట్టి మనందరూ కూడా దీని మీద రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి మీడియా ద్వారా కూడా మాకు తెలియజేయండి. కొద్దిగా సమన్వయం పాటించమని చెప్పండి, రైతులకు సహకరించమని చెప్పండి. రేపు పొద్దున్న రోడ్డు పడిన తర్వాత ఆ డెవలప్మెంట్ మనకే కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఒక దాని మీద చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పేరు పేరున అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.